నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్లో ఏర్పాటు చేస్తున్న కంటి వెలుగు కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. మానవ శరీరంలో కళ్ళు చాలా ముఖ్యమైనవని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1 కోటి మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ గారు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణాల్లో కానీ మనకు కొద్దిగా కనబడకపోవడము, మసకబారడము, ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉంటాయి కంటికి. అన్ని అవయవాల కంటే కంటి అవయవం చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది. కన్ను కనబడ్డదంటే మనం మంచి చెడు గ్రహించవచ్చు, ఇక్కడ పోవాలన్నా పోవచ్చు, వస్తువు వలన కానీ చూసుకొని పోవచ్చు. కంటి చూపు సరే లేకుంటే మనం ఇంట్లో ఆధారపడవచ్చు. ఊళ్ళైతే నడలేవు, ఇంట్లో కూడా ఎక్కడ పోతున్నాము, ఎటస్తున్నాము, మనోళ్ళ మంది వల్ల ఏమి ఏర్పడదు. దానికి ముఖ్యమంత్రి గారు గతంలో ఒకసారి ఈ కంటి వెలుగుల కార్యక్రమం నిర్వహించారు. ఇది రెండోసారి మధ్యాహ్నం, ఎందుకంటే కరోనా మూలంగా 8 సంవత్సరాలు గ్యాప్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కంటి వెలుగుల కార్యక్రమం మొదలై 100 రోజుల కార్యక్రమం అని చెప్పి మొదలైంది. మన నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు ఒక 8 లక్షల మంది మనము అంచనా వేసాం చూపించుకుంటారని చెప్పి. దాంట్లో ఒక 20% వరకు మా కన్ను మంచిగానే అని